1947లో హిందూ మెజారిటీ అందరూ ఇండియా అని, ముస్లిం మెజారిటీ అందరూ పాకిస్తాన్ అని 2 డిఫరెంట్ కంట్రీస్గా ఫామ్ అయ్యాయి. కానీ వాళ్ళకి మనకి మధ్యలో ఉన్న కాశ్మీర్ అనే ఏరియా, దాన్ని ఇప్పుడు పీఓకే అంటారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్. అంటే అక్కడ ఎక్కువగా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. సో కాశ్మీర్ కూడా ముస్లింలు వాళ్ళదేనని, అంటే పాకిస్తాన్ వాళ్ళదేనని ఎప్పుడు మనతో గొడవ పడుతూనే ఉంటారు. ఆ ఇష్యూ ఇప్పటికి కూడా రన్ అవుతూనే ఉంది. పీఓకే ప్రజలు ఎప్పుడు పాకిస్తాన్తో కలవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళు అక్కడ పాక్ సంబంధం లేకుండా సపరేట్గా గవర్నమెంట్ను ఫామ్ చేసుకొని మరీ అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్ అన్వర్ ఉల్ హుక్. అక్కడ వాళ్ళు ఆర్మీ కూడా ఉంది. వాళ్ళ ఆర్మీలో ఎక్కువగా ఉండేది పంజాబీలే. సో కాశ్మీర్ ఎప్పటికైనా ఇండియాతో కలిసిపోతుందనే భయంతో పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మీద అధికారం చెలాయించాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ అది అక్కడ ప్రజలకి అస్సలు నచ్చటం లేదు. సో అందుకే వాళ్ళు మన భారత్ సపోర్ట్ను కోరుకుంటున్నారు. 1947 టు ప్రజెంట్ వరకు వాళ్ళు అదే ల్యాండ్ కాశ్మీర్ కోసం మనతో చాలా యుద్ధాలు చేశారు. మన దేశం పైన టెర్రరిస్ట్ అటాక్లు కూడా చేయించారు దొంగతనంగా. కానీ మనల్ని ఏం చేయలేకపోయారు. ఎందుకంటే మన బలం ముందు, మన సైన్యం ముందు వాళ్ళ సైన్యం ఎప్పుడు గెలవలేకపోయింది. అందుకే వాళ్ళు మన శత్రువులైన చైనాతో చేతులు కలిపి ఓడించడానికి ట్రై చేస్తున్నారు. అప్పటి నుంచి అక్కడ ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా సరే ఓన్లీ ఫోకస్ ఆన్ భారత్ అండ్ జమ్మూ కాశ్మీర్ మీదే వాళ్ళ గురి ఎప్పుడు ఉండేది. అక్కడ ఏ గవర్నమెంట్ అయినా అధికారంలోకి రావాలంటే వాళ్ళు ఇచ్చే హామీలు ఏంటంటే జమ్మూ కాశ్మీర్ని తీసుకొస్తామని చెప్తూ ఉండాలి. అలా ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళకే అక్కడ జనాలు అనేది అధికారం ఇస్తారు. 1947 తర్వాత మన ఇండియాకి 14 ప్రైమ్ మినిస్టర్లు మారారు. 14వ ప్రైమ్ మినిస్టర్ మన నరేంద్ర మోడీ గారు. అండ్ పాకిస్తాన్ కూడా 23 ప్రైమ్ మినిస్టర్లు మార్చారు. ఎందుకంటే ఇదే కాన్ఫ్లిక్ట్. అక్కడ ఏ గవర్నమెంట్ 5 సంవత్సరాలు పరిపాలించరు, ముందే దిగిపోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఉంచనివ్వరు. అందుకోసం 23 మంది వరకు మారారు. ప్రజెంట్ షాబీజ్ షరీఫ్ అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అసలు పాకిస్తాన్ పీపుల్కి అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్లో ఎక్కువగా ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ ఫార్మింగ్ అనేది గోధుమలు బాగా పండిస్తూ ఉంటారు. అదే కాకుండా వాళ్ళు బయట నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. పాకిస్తాన్కి వచ్చే ఆదాయంలో సగం అగ్రికల్చర్ నుండి అయితే మిగతాది ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. కానీ ఎక్కువగా వాళ్ళు ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతుంటారు. అందులో మేజర్ ఇంపోర్ట్స్ చైనా నుంచే వస్తుంటాయి. ఇప్పటికే వాళ్ళు చైనా బ్యాంక్స్ దగ్గర భారీ మొత్తంలో పాకిస్తాన్ వాళ్ళు అప్పులు తీసుకొని వాటికి వడ్డీలు కడుతూ ఉన్నారు. వాళ్ళకు వచ్చే ఆదాయంలో 60% పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చిన అప్పులకే వెళ్ళిపోతుంది. సో అలాగా వాళ్ళు అప్పులకి ఎక్కువ మొత్తం పోవటం వల్ల వాళ్ళ ఫారెక్స్ నిల్వలు కూడా మొత్తం తగ్గిపోయాయి. ఫారెక్స్ అంటే మనం ఏ కంట్రీ నుంచి అయితే వస్తువులు దిగుమతి చేసుకుంటామో ఆ కంట్రీకి సంబంధించిన కరెన్సీ మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం అమెరికా నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనం డాలర్స్లో పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కరెన్సీ డాలర్స్ కాబట్టి. వాళ్ళు మన దగ్గర నుంచి ఏదైనా కొనుక్కుంటే వాళ్ళు మనకి రూపీస్లో పే చేస్తారు. ఎందుకంటే మన కరెన్సీ రూపీస్ కాబట్టి. అలాగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అయినప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామో వాళ్ళ కరెన్సీలోనే మనం పే చేయాలి. సో ఇలా పాకిస్తాన్ ఎప్పుడు బయట దేశంలో కొంటమే తప్ప ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేయదు. బికాజ్ పాకిస్తాన్ ఎక్కువగా మిలిటరీ, ఆర్మీ, టెర్రరిస్టుల మీదే ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఎందుకంటే ఇండియాని దెబ్బతీయాలని. అందుకే వాళ్ళకి ఇప్పుడు తిండి కూడా దొరకడం లేదు. ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా సంక్షేమం మీద లేదా వాళ్ళ గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ పక్క దేశాల నాశనం కోరుకుంటే ఇలాగే అప్పుల ఊబిలో కూరుకుపోతారు. వాళ్ళ దేశం కూడా దివాలా తీసుకునే పరిస్థితి వచ్చింది. సో ఇప్పటికైనా మనం రష్యన్ అండ్ ఉక్రెయిన్ వార్ వల్ల డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైజెస్ కూడా అక్కడ బాగా పెరిగిపోయాయి. ఇలా వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ పడడంతో దిక్కుతోచిన పరిస్థితిలో వాళ్ళు ఇప్పుడు అడుక్కునే పరిస్థితి దాకా వచ్చారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.